సో ఎలిగేషన్ 3 అంటే ఏంటి? ఎలిగేషన్ 3లో ఏముంది అంటే సహస్ర అండ్ మహవీర్. మీకు గుర్తుందా? గుర్తున్నారు. నేను ఫస్ట్ ఎస్ఎంఏ కేసు డీల్ చేసిన పర్సన్స్ వాళ్ళే. ఓకే ఫైన్. సహస్ర అండ్ మహవీర్ విషయంలో మీరు తారు ల్యాండ్ సేల్ చేశానని చెప్పారు. ఓకే. తారు ల్యాండ్ సేల్ చేసి వాళ్ళకి 10 lakhs ఇచ్చారు. ఓకే. 10 lakhs ఇచ్చినప్పుడు మళ్ళీ తిరిగి ఎందుకు మీరు బ్యాక్ కి అడిగారు? నాకు అర్థం కాలేదు ఇది. నాకు అర్థం యాక్చువల్లీ క్లియర్ గా వినండి. ఏదైతే సహస్ర విషయంలో మహవీర్ విషయంలో మీరు తారు ల్యాండ్ అమ్మి అమౌంట్ ఇచ్చారు, అది వాస్తవం. ఇచ్చిన తర్వాత ఆ మహవీర్ అన్న బాబుకి ట్రయల్ ఇంజెక్షన్ అనేది చేశారు. చేసిన తర్వాత మీరు ఆ 10 lakhs అనేది బ్యాక్ అడిగారు అని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ ఒక వీడియోలో చెప్తున్నారు. ఓకే, దాని మీద మీ సమాధానం చెప్పండి. ఇప్పుడు ఏదైతే సహస్ర మహవీర్ ఉన్నారో తారు ల్యాండ్ నేను అమ్మడం వాస్తవం. ఓకే. పేరెంట్ కూడా ఆ లైవ్ లోని మాకు అన్న డబ్బులు ఇచ్చారు, ఏదైతే వీడియోలో చెప్పినట్టు 10 లక్షలు ఏదైతే ఉందో ఆ 10 లక్షలు మాకు హ్యాండ్ అవుట్ చేశారు అనేది వాళ్ళు ఒప్పుకున్నారు. సో డబ్బులు ఇవ్వడం అనేది నిజం. ఈ తారు ల్యాండ్ అమ్మడం అనేది కూడా నిజం. ఈ తారు కూడా నేను ఏదైతే షోరూమ్ లో కొన్నానో శీలానగర్ మహీంద్రాలోనే అమ్మేశాను. ఎందుకంటే బయట ఎవరికైనా అమ్మినా అది ఒక వేరే వాళ్ళ ఫ్రెండ్స్ కే ఇచ్చి అమ్మినట్టు యాక్ట్ చేశాడని అంటారని. అదే కారు గురించి తర్వాత మాట్లాడుకుందాం. యాక్చువల్లీ మీరు 10 లక్షలు అడిగారా లేదా? 10 లక్షలు మళ్ళీ నేను వెనక్కి అడిగాను అనేది చాలా అబద్ధం. ఎందుకంటే ఇప్పుడు పేరెంట్ కి నేను ఒకటే చెప్తున్నాను, ఎవరైతే పిల్లలిద్దరు ఉన్నారో పిల్లలిద్దరి మీద ఇలా వీడియో చేస్తూ మా పిల్లలిద్దరి మీద ఒట్టేసి చెప్తున్నాము నవీన్ అన్న తారు ల్యాండ్ అమ్మిన డబ్బులు వెనక్కి అడిగాడు అని చెప్పి వాళ్ళు చెప్పగలరా? చెప్పలేరు. ఒకవేళ అలా కూడా చెప్పడానికి సిద్ధపడే మనుషులు ఈ రోజుల్లో ఉన్నారు. ఎందుకంటే పేరెంట్స్ మీరు ఒప్పుకుంటారా? వాళ్ళు అలా చెప్తారని ఒకవేళ చెప్పినా చెప్పొచ్చు. ఎందుకు? వాళ్ళకి డబ్బు మీద ఆశ ఎక్కువైపోయింది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఎప్పుడైతే లైవ్ లోని నేను ఒక తారు ల్యాండ్ అమ్మి ఒకవేళ ఇలా అనడం కరెక్ట్ కాదు, ఒకవేళ మీ ఇంట్లోనే అలాంటి సిచ్యువేషన్ ఉండి నేను తారు ల్యాండ్ అమ్మి ఇస్తే మీరు నన్ను ఎలిగేషన్ వేస్తారా నా మీద? నార్మల్ గా జెన్యున్ గా ఇస్తే అది మనిషి అన్న వాళ్ళు ఎవరైతే వేయరు, మనిషి అన్న వాళ్ళు ఎవరైతే వెయ్యరు. ఓకే కదా. నెక్స్ట్ ఒకవేళ మిమ్మల్ని ఎవరో బెదిరించారని అనుకుందాం, లేదా ఇలా చెప్పు అని చెప్పైనా అన్నారు అనుకుందాం. అలా చెప్పమన్నా మీరు చెప్తారా? చెప్పరు కదా. సో నేనేమంటున్నాను, నేను తిరిగి అడగలేదు అని నేను అంటున్నాను, కానీ వాళ్ళు అడిగారు అని అంటున్నారు. నేను అడిగాను అన్నదానికి ఏదైనా ప్రూఫ్ ఉందా వాళ్ళ దగ్గర? ఏదైతే 10 లక్షలు నేను వెనక్కి అడిగానని వాళ్ళు అన్నారు కదా, అన్నదానికి వాళ్ళ దగ్గర ఎటువంటి ప్రూఫ్ అయినా ఉందా? చూపించారా? ప్రూఫ్ ఏం చూపించలా, జస్ట్ మాట్లాడారు. ఓకే ఓకే డన్. ఇప్పుడు వాళ్ళు ఊర్తి మాటలే కదా. నేను అడగలేదు అన్నదానికి ఒక ప్రూఫ్ ఉంది, ఆడియో ప్లే చేస్తాను వినండి. అది కదన్నా, ఇప్పుడు నేను ఆ రోజు మనం హోటల్ ఉన్నప్పుడు నా తారు ల్యాండ్ ఇంకా రేపు ఎల్లుండి అమ్ముతాను అన్నప్పుడు ముందు రోజు నేనేమన్నా డబ్బులు రూపాయి కూడా లేనప్పుడు అన్న కోర్టు నాకు చాలు కదా మీకు అడిగానా లేదా నేను? ఎందుకంటే అప్పుడు మేము 16 కోట్లకి వెళ్ళాము, ఉందని తెలిసింది కాబట్టి మనకి చాలా అనుకో ఇది ఉన్న తర్వాత మనకి ఎక్కువ ఎందుకు అని చెప్పేసి అన్నారు కదా. మీరేమన్నారు? నవీన్ అన్న నీకు మాట ఇస్తున్నాను, నేను కోర్టున్నర తర్వాత మిగతా డబ్బులు ఆర్యన్స్ ఇస్తానని మీరు అన్నారా లేదా ఆ రోజు? ఇప్పుడు మీ ఊరికి ఆర్యన్స్ ఇస్తాను మీరు అన్నమాట నేను చెప్తాను, అది అన్నానో లేదో చెప్పించాలి. నవీన్ అన్న మాకు 1.5 CR చాలు, ఎక్స్ట్రా ఎంత వచ్చినా మేము ఆర్యన్స్ ఇస్తున్నాం మీరు అన్నారా లేదా ఆ మాట? చాలు చెప్పండి. అవునండి, ఇంజక్షన్ సరిపోయేంత అమౌంట్ వచ్చిన తర్వాత ఆర్యన్స్ ఇస్తాను వాళ్ళకి ఇప్పుడు చెప్తున్నాను, అప్పుడు చెప్పాను. ఈ విషయంలో మాత్రం నేను ఎవరికి ఏమన్నా చాలా మంది అంటున్నాను, నేను నిజంగానే డబ్బులు ఇచ్చాక దానికన్నా ఎక్కువ వచ్చినాయి అన్న. నాకు చెప్పకుండా కూడా నవీన్ నాకు చాలా సపోర్ట్ చేశారు పర్సనల్ గా. నాకు ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ కన్నా ఎక్కువ అని చెప్పేసి చాలా మంది చెప్తున్నారు. ఇప్పుడు మీరు బయట నేను మిమ్మల్ని నమ్ముతాను, మీకు ఆల్రెడీ ముందు చెప్తాను. ఇప్పుడు నార్మల్ గా బయట ఇవ్వకుండా ఇచ్చినట్టు కొన్ని ఫేక్ వీడియోలు చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరితో పోలిస్తే నా కోసం ఎవరైనా అడిగితే మీరు మనస్ఫూర్తిగా చేయొచ్చు చెప్పండి. నేను ఎలాంటి వాడిని? అదే అన్న, మాకు తెలియక ముందుకే మీరు అన్ని అమ్మాయి అమ్మి ఇవ్వడానికి రెడీ ఉన్నారు. మీరు అది మాకు అది విషయం మీరు వచ్చేవారు, నేను అక్కడికి వచ్చేవారు కూడా మీరు దేవుని ముందు వరకు కూడా తెలియదు. సర్ప్రైజ్ కదా. ఇప్పుడు నేను ఇచ్చిన డబ్బులు మీరు నేను ఇచ్చిన డబ్బులు ఏ అకౌంట్ లో వేసుకున్నారు మీరు? ఏంటంటే మా అత్త వాళ్ళకి అకౌంట్ ఓపెన్ చేసి చెప్పాను. అవును, పిల్లల అకౌంటే. ఓకే ఓకే ఇద్దాం అనుకుంటున్నాను. ఆర్యాకి మళ్ళీ నవీన్ సపోర్ట్ చేస్తారులే మనకని ప్రేమగా మాట్లాడి చూడండి. అయితే అయింది, లేకపోతే వదిలేండి, నేను ఏదో సెట్ చేస్తాను, అప్ చేశాను. సరే సరే అని ఉంటాను.
నన్ను బ్యాడ్ చేసేలా మాట్లాడారు కాబట్టి నేను హట్ అయ్యి వెళ్ళిపోయింది తప్ప మీకు నాకేం గొడవ ఉన్నాయి? డబ్బులు ఇష్టం ఏమి అడిగినాయా? డబ్బులు కూడా అన్ని మీ దగ్గరనే ఉన్నాయి. ఇప్పుడు మీరంతా మీరు అదే వీడియో చేసి వీళ్ళు వాళ్ళు సరిపోయినంత ఉంచుకొని మిగతాది అమౌంట్ 10 లక్షలు ఎంతో ఇస్తున్నారు అని చెప్పి వీడియో చేస్తే మీకు అంత పేరు అన్నది రేపు పొద్దున వెళ్ళి మీరు రోడ్డు మీద వచ్చి అడిగినప్పుడు మీకు ఇస్తారు జనాలు డబ్బులు. సేమ్ రిషిలాగా పొగుడుతారు మిమ్మల్ని కూడా. మీ మీద బ్యాడ్ నేమ్ ఉంటుంది, అది కూడా పోద్ది. మీరు మాత్రం నా ఫోన్ ఎత్తాం చాలు అప్డేట్ ఇంజక్షన్ కోసం. సో మీరు ఆడియో విన్నారు కదా, పేరెంట్ ఏమంటున్నారు? డబ్బుల విషయంలో ఏదైనా తప్పు చేశానా, డబ్బులు ఏమైనా తేడా చేశానా అని అడిగితే ఎటువంటి తప్పు చేయలేదన్నా, డబ్బులన్నీ క్లారిటీగా ఉన్నాయి, డబ్బులు మా దగ్గరే ఉన్నాయి అనేది పేరెంట్ చెప్తున్నారు. అంటే దాని అర్థం ఏంటి? బయట పబ్లిక్ ఇచ్చిన అమౌంట్ అంతా పేరెంట్ కి చేరింది, పేరెంట్ ఒప్పుకున్నారు. సో పబ్లిక్ ఎవరైతే బయట నుంచి క్వశ్చన్స్ చేస్తున్నారో ఆ డబ్బులు వాళ్ళకి చేరినాయా లేదా అని, సో పేరెంట్ చెప్పారు కదా, క్లారిటీ కదా. అండ్ ఇంకొక విషయం, పేరెంట్ ని నేను వెనక్కి అడిగాను అని చెప్తున్నాడు కదా పేరెంట్, దేనికోసం అడిగాను అనేది కూడా పేరెంట్ చెప్పాలి. సో క్లియర్ గా ఇందులో ఉన్నది కదా, 1.5 కోటి దాటిన తర్వాత వచ్చిన ప్రతి రూపాయి ఆర్యాన్స్కి ఇవ్వాలి అని ఒప్పుకున్నారు అతను. అందుకనే నేను తారు ల్యాండ్ అమ్మి జెన్యున్ గా ఇచ్చాను. నేను అది జెన్యున్ గా ఇచ్చాను అనేది కూడా క్లారిటీగా అర్థం అవుతుంది కదా అందరికి. సో రిటర్న్ దేనికి అడిగాను? ఆర్యాన్స్ కోసం అడిగాను. సో పేరెంట్ ఆ విషయం లైవ్ లో చెప్పారా? ఆ విషయం చెప్పొద్దని ఇంకెవరైనా వాళ్ళతో చెప్పారా? ఒకవేళ అలా చెప్పిన పేరెంట్ అలా చెప్పడం అది కరెక్టా? సో మీకు ఇక్కడ ఏం అర్థం అవుతుంది? ముందు కృష్ణ కేసులో కృష్ణ వాళ్ళ నాన్నగారు ఎలాగైతే తప్పు చేశారో, ఎలాగైతే అతను డబ్బుకు ఆశపడి ఇలా చేశారో, ఇక్కడ కూడా ఈ పేరెంట్సే తప్పు చేశారు. అంటే చేస్తే తప్పు మెయిన్ లీడ్ చేయాలి, లేదంటే ఆ పేరెంట్ చేయాలి. ప్రతి చోట ఆ పేరెంటే చేస్తున్నారు, నేను ఏ తప్పు చేయలేదు. అండ్ ఇంకొక విషయం మీరు అబ్జర్వ్ చేస్తే, తారు ల్యాండ్ నేను జెన్యున్ గా అమ్మానని పేరెంట్ ఒప్పుకున్నారు, డబ్బులు ఇచ్చానని కూడా ఒప్పుకున్నారు. నేను మళ్ళీ అడిగాను అన్నది అబద్ధం. ఆ అబద్ధాన్ని ఈ రోజు నేను ప్రూవ్ చేశాను. ఇప్పుడు యాక్చువల్లీ మీ మదర్ ల్యాండ్ అమ్మలేదు అని కూడా ఆరోపణలు వచ్చాయి. ఓకే, సో అది నిజమా కాదా? ఇప్పుడు నేను ల్యాండ్ అమ్మకుండా డబ్బులు ఎక్కడి నుంచి తెస్తాను? పేరెంట్ కి డబ్బులు ఎలాగ ఇస్తాను? డబ్బులు ఇచ్చింది నిజమైనప్పుడు నేను ల్యాండ్ అమ్మింది కూడా నిజమే. ఇన్ కేస్ ఇంకెవరికైనా డౌట్ ఉంటే, ఇప్పుడు పేరెంట్ నమ్ముతున్నాడు, నేను నమ్ముతున్నాను, ఇంకా పబ్లిక్ నమ్మాలి అని అనుకుంటే, ఎవరికైనా డౌట్ ఉంటే ఆ ల్యాండ్ ఎక్కడ ఉందనేది కూడా నేను చెప్పగలను. మా ఎస్కోట, మా ఊర్లో ఉంది, ఎవరు అడిగినా చూపిస్తారు. అక్కడ నేను రిజిస్ట్రేషన్ అనేది జరిగిందా లేదా అనేది వాళ్ళు ఎంక్వైరీ చేసుకుంటే అది వాళ్ళ ఇష్టం. ఓకే, ఇప్పుడు యాక్చువల్లీ తారు అమ్మితే 10 లక్షలే అంటే తారు అండ్ ల్యాండ్ అమ్మితే 10 లక్షలే వచ్చాయా? యాక్చువల్ గా తారు ల్యాండ్ అమ్మితే 15 లక్షలు వస్తాయని అయితే నేను చెప్పాను. ఓకే, ఏదైతే 10 లక్షలు ముందు అడ్వాన్స్ గా ఇచ్చాము. ఎందుకు? తారు ఇంకా రిజిస్ట్రేషన్ అనేది వేరే వాళ్ళ పేరు మీదకి వెళ్ళాలి, నెక్స్ట్ ఆ ఈఎంఐ మిగతా ఈఎంఐ క్లియర్ చేయాలి. ఆ క్లియర్ చేయగా వచ్చిన డబ్బులు నేనైతే వాళ్ళకి ఇవ్వాలి. సో ఫైనాన్స్ లో ఉన్న తారు అయితే నేను అమ్మేశాను. కొన్ని 1 సంవత్సరం మాత్రమే అవుతుంది, ఎంతో ఇష్టంగా కొనుక్కున్న తారు వాళ్ళ పిల్లల కోసం అమ్మేశాను. అది అమ్మేయడం వల్ల నాకు ఎంత నష్టం? ఎందుకంటే కొత్తగా కొనుక్కున్న తారు అమ్మేస్తే ఇమీడియట్ గా ఎంత నష్టం? ఆ విషయం మీకు కూడా తెలుసు. మనకు డబ్బులు వచ్చేది తక్కువ, మనకి పోయేది ఎక్కువ. అయినా సరే ఎందుకు అమ్మాను? నాకు ఇష్టమైన తారు ఒక సాక్రిఫైస్ చేస్తే చిన్నపిల్లలు బ్రతుకుతారు అన్న ఉద్దేశంతో సాక్రిఫైస్ చేశాను. రైట్. బట్ అప్పుడు అమ్మినప్పుడు 3 డోర్ తారు అది, ఇప్పుడు నువ్వు 5 డోర్ వాడుతున్నావు అబ్బా. మరి దాని మీద ఏంటి నీ సమాధానం? అంటే నీ ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి? అసలు నీకు ఎలా డబ్బులు వస్తాయి? ఎలా చేయగలుగుతున్నావు ఈ హెల్ప్ అంతా? దీని గురించి క్లారిటీ కావాలి కదా మాకు. ఎస్ యాక్చువల్ గా మీరు అడిగింది ఏంటి? 3 డోర్ తారు వెళ్ళిపోయి 5 డోర్ వచ్చిందనే కదా. దానికి సమాధానం నేను చెప్తాను. ఇప్పుడు 3 డోర్ తారు ఏదైతే అమ్మేసానో అది పిల్లల కోసం అమ్మేశాను, అది వాళ్ళకి వెళ్ళిపోయింది. ఎప్పుడైతే నేను అమ్మేస్తాను, ఇంకా అమ్మక ముందే అమ్మేస్తాను అని పెట్టిన వీడియోకి నన్ను లైక్ చేసే స్పాన్సర్స్ గానీ, లేదంటే నా ఫాలోవర్స్ గానీ, లేదంటే నన్ను ఇష్టపడే వాళ్ళు గానీ, ఆ కార్ నువ్వు అమ్మొద్దు, ఎందుకంటే అది నేను చాలా విషయాల్లో కాపాడింది. ఎంతో మంది ట్రైబల్ పీపుల్ కి యూస్ అయింది. వాళ్ళని కాపాడడానికి నువ్వు వెళ్ళినప్పుడు నిన్ను సేఫ్ గా తీసుకెళ్లి సేఫ్ గా తీసుకొచ్చింది. ఆ కారు డబ్బులు ఎంత అవుతుందో నాకు చెబితే ఆ కారు నువ్వు అమ్మకుండా డబ్బులు మేమిస్తామని చాలా మంది ముందుకు వచ్చారు. అయినా నేను ఎందుకు అమ్మాను? నేను ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం అమ్మేశాను. ఓకేనా? అప్పుడు కూడా నేను ఎటువంటి లబ్ధి పొందడానికి స్పాన్సర్స్ నుంచి ఎవరిని అడగలేదు. అర్థమైందా? ఇప్పుడు అది కూడా మనకి తర్వాత ఒక 4 నెలల వరకు ఆటోల్లో, బస్సుల్లో నేను తిరిగాను. ఆ విషయం కూడా చూసిన వాళ్ళందరికీ తెలుసు. ఎప్పుడైతే నేను ఒక ట్రైబల్ గ్రామానికి వెళ్తున్నప్పుడు ఆటో ఏదైతే ఉందో అది కొద్దిగా స్లిప్ అయ్యి, స్లైడ్ అయ్యి ఆటో పడిపోవడం వల్ల నాకు చెయ్యి అనేది కొద్దిగా స్ప్రైన్ అయింది. అది స్ప్రైన్ అవడం వల్ల ఆ వీడియోలో నన్ను అలా చూసి నన్ను అలా చూడలేక నా కుటుంబ సభ్యులు కొంతమంది లేదా ఒక స్పాన్సర్
కలిసి నాకు ఆ కారు గిఫ్ట్ గా ఇచ్చారు. ఓకే. ఇప్పుడు ఏదైనా ఒక 25 లక్షల రూపాయల కారు వితౌట్ ఎనీ సోర్స్ కొంటే గవర్నమెంట్ ఊరుకుంటుందా? జనరల్ గా మిమ్మల్ని అడుగుతున్నాను, ఎవరైనా పబ్లిక్ అయినా సరే, వితౌట్ ఎనీ సోర్స్ పబ్లిక్ మనీ అనుకోండి పోనీ, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్కడో ఎవరి దగ్గర దోచేసాను అనుకుందాం పోనీ, ఓకే. వితౌట్ ఎనీ సోర్స్ ఒక కార్ కొనుక్కున్నాడంటే ఎలాగుంటది పబ్లిక్ లో? ఎవరైనా ఊరుకుంటారా? ఇక్కడ జనాల డౌట్ ఏంటంటే ఇప్పుడు ఈ 3 డోర్ కార్ అమ్మేసి నెక్స్ట్ వెంటనే ఈ డబ్బుల వల్ల 5 డోర్ తీసుకున్నాడు, నెక్స్ట్ ఈ 50 లక్షలు కలెక్ట్ చేయడం వల్ల నెక్స్ట్ మళ్ళీ BMW తీసే అవకాశం ఉంటది. మేమందరం డొనేట్ చేయడానికి, మేమందరం కలెక్ట్ చేయడానికి మేము ఎండల్లో తిరుగుతున్నాము, సైకిల్ మీద తిరుగుతున్నాం, బండ్ల మీద తిరుగుతున్నాం. సార్ ఏమో ఆ యొక్క అదేంటది తార్లో ఏసీలో వస్తున్నాడు. సో దీని మీద అసలు ఏంటి సమాధానం ఏంటి చెప్పండి అని చెప్పేసి జనాలు అడుగుతున్నారు. బేసిక్ గా మీరు అడిగిన దానికి క్వశ్చన్ కి నేను ఆన్సర్ అయితే చేస్తాను, క్లియర్ గా చెప్తాను వినండి. బేసిక్ గా 3 డోర్ కార్ ఏదైతే అమ్మేసానో, అమ్మేసిన 3 నెలల వరకు నేను చాలా కష్టపడ్డాను. నేను కూడా మీలాగే ఆటోల్లో బస్సుల్లో తిరిగాను, బండి మీద తిరిగాను. ఎందుకు? నాకు అవసరం లేని దానికోసం నేను అమ్మేసి ఒక పిల్లల ప్రాణాల కోసం అయితే తిరిగాను. నాకు ఆ 3 నెలలు కూడా బైకుల్లో, బస్సుల్లో, ఆటోల్లో తిరగాల్సిన అవసరం లేదు. నేను తలుచుకుంటే ఎవరో స్పాన్సర్ ఇచ్చే వరకు కూడా ఎదురు చూడను. నా సొంత డబ్బులతో నేను సంపాదించుకున్న దాంతో నేను కొనుక్కోగలను. ఎలా కొనుక్కోగలను? నాకు సోర్స్ ఉంది. నాకు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటి అని కూడా మీకు డౌట్ రావచ్చు. నేను సెంట్రల్ గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ లేదంటే స్టేట్ గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ కూడా చేస్తుంటాను. ఒక ఏంటి డైరెక్ట్ కాంట్రాక్టర్ కాకపోయినా సబ్ కాంట్రాక్ట్ గా తీసుకొని చేస్తూ ఉంటాను. అందులో భాగంగా వికసిత్ భారత్ సంకల్ప యాత్ర అని చెప్పేసి మోడీ గారి ప్రోగ్రామ్ లో కూడా ఇన్వాల్వ్ అయ్యాను. ఓకేనా? అందులో కూడా అది కూడా ఒక గరుడ అనే ఒక కంపెనీ నాకు సబ్ కాంట్రాక్ట్ ఇచ్చి పార్వతీపురం అనే దగ్గర నేను ఆ కాంట్రాక్ట్ అయితే చేశాను. ఆ కాంట్రాక్ట్ లో విత్ ఇన్ ఒక 1 month లో 13 లక్షల నుంచి 15 లక్షల వరకు నాకు మిగిలింది. ప్రూఫ్స్ ఉన్నాయి. లైక్ ఏంటంటే మాకు ఆ అమౌంట్ వచ్చిన దానికి సోర్స్ ఉంది. సో ఆ సోర్స్ కూడా డైరెక్ట్ కంపెనీ పేరు మీద మాకు వచ్చినాయి. నెక్స్ట్ అదే కాకుండా స్టేట్ గవర్నమెంట్ వి ఇప్పుడు మనకి తెలుగు స్టేట్స్ లోని మనకి నాడు నేడు అనే ప్రోగ్రామ్ ఒకటి ఉంది. ఏది? మనకి ఏపీలో. అలాంటిది తెలంగాణలో కూడా మన ఊరు మనబడి అనే ప్రోగ్రామ్ లో ఒక కాంట్రాక్ట్ జరిగితే స్కూల్స్ ది, అంటే స్కూల్స్ ని లైక్ రీమోడలింగ్ చేసే ప్రోగ్రామ్ అది. లైక్ అంటే ఎడ్యుకేషన్ బాగుండాలి, లేకపోతే బిల్డింగ్స్ బాగుండాలి, లేకపోతే నాడు నేడు లాగా మన ఊరు మనబడి. ఎస్, మన ఊరు మనబడిలో కూడా ఏవైతే బోర్డ్ ఫిట్టింగ్ కాంట్రాక్ట్ లో నాకు సంగారెడ్డి ఆ చుట్టుపక్కల ఒక 2-3 జిల్లాలు అయితే నేను డీల్ చేశాను. అందులో కూడా నాకు చాలా వరకు చాలా మొత్తంలో డబ్బులు మిగిలినాయి. దానికి కూడా నేను క్లారిటీ ఇస్తున్నాను. ఏదైతే నేను ఇప్పటి వరకు చేస్తున్న లగ్జరీ ఏదైతే ఉందో అది నేను సంపాదించే దానికన్నా కొద్ది తక్కువే చేస్తున్నాను తప్ప ఎక్కువైతే చేయడం లేదు. ఇప్పటి వరకు నేను ఏ రోజు ఓకే లైక్ మన క్రేజీ మనీ కోపంలో అన్నట్టున్నాడు. లైక్ ఏంటంటే తన మీద నాకు ఏ కోపం లేదు. లైక్ మేము ర్యాపిడో బైకుల మీద తిరిగితే నువ్వు ఏసీ కారులో తిరుగుతావా అని అడిగాడు అతను. నేను ఒకటే చెప్తున్నాను, ఎవరైతే ఆడియన్స్ అనుకుంటున్నారో వాళ్ళకు కూడా అదే చెప్తున్నాను. ఏదో మీ అందరూ లైక్లు వ్యూస్ వస్తాయని నేను ఇదంతా చేయలేదు. నాకు లైక్లు వ్యూస్ కావాలనుకుంటే చిన్న 10,000 5,000 ఫుడ్ డొనేషన్ చేసిన లైక్స్ వ్యూస్ ఈజీగా వస్తాయి నాకు. ఇంకో క్వశ్చన్ ఏంటంటే, బృందావనం రాజు మీకు లక్షల్లో డబ్బులు ఇచ్చానని చెప్పాడు. ఓకే, దాని మీద మీ సమాధానం ఏంటి? యాక్చువల్ గా బృందావనం రాజు వీడియో కూడా నేను చూశాను. లైక్ అతను ఏం చెప్తున్నాడంటే ఆ డబ్బులు నేను ఇచ్చాను, నవీన్ అన్నయ్య పేరెంట్ కి ఇవ్వలేదని అయితే చెప్తున్నారు. సో ఇందాక మీరు పేరెంట్ ఆడియో విన్నప్పుడు పేరెంట్ ఏమన్నారు? మొత్తం డబ్బుల విషయంలో ఏమైనా తేడా జరిగిందా అని అడిగితే పేరెంట్ ఏ తేడా జరగలేదని అయితే అన్నారు. అది క్లియర్ కదా? డబ్బులు అయితే తేడా చేయలేదు. అండ్ బృందావన రాజు ఎవరైతే ఉన్నారో అతను పునర్విక డబ్బులు, మిగిలిపోయిన డబ్బులు అనమాట అవి. అంటే పునర్విక కలెక్ట్ చేసి 16 లక్షలు కలెక్ట్ చేశారు. వాళ్ళ నాన్నగారు డబ్బులు మాకు సరిపోయినాయి, ఎవరికైనా మీకు నచ్చిన వాళ్ళకి ఇచ్చేయచ్చు అన్నారు. అప్పుడు బృందావనరాజు ఏం చేశారు? ఆ టైంలో నేను సహస్ర మహావీర్ కోసం తిరుగుతున్నాను కదా, సో నేను బృందావనరాజుకి కాల్ చేసి, రాజుగారు మనకి ఏంటంటే కొద్దిగా నేను ఒక కేసు డీల్ చేస్తున్నాను, సో మీ చేతుల మీదుగా ఒక ఎంతో కొంత ఇస్తే ఆ 16 లక్షల్లో వాళ్ళు కొంత బెనిఫిట్ అవుతారు అని నేను అడిగాను. సో ఏమైంది ఆ కేసులో? ఆ బృందావనరాజు అనే అతను పునర్విక నాన్నగారికి డబ్బులు ఇచ్చేసానని వీడియో పెట్టి డబ్బులు వెళ్ళి వెనక్కి తెచ్చేసుకున్నారు. మీకు అర్థమైందా? డబ్బులు నేను అతనికి హ్యాండ్ ఓవర్ చేశానని వీడియో పెట్టేశారు, కానీ హ్యాండ్ ఓవర్ చేయకుండా మళ్ళీ ఇక్కడ తెచ్చేశారు. పేరెంట్ దానికి ఎలా ఒప్పుకున్నారు?
ఎందుకంటే పేరెంట్ తో వీళ్ళు ఏం చెప్పారంటే మా చుట్టుపక్కల ఏరియాలో మీ సహాయాలు చేయాలి, కానీ మీకు ఇచ్చినట్టు వీడియో పెడితే కొద్దిగా మాకు కూడా బాగుంటది అనే ఉద్దేశంతో ఏదో వీడియో చేసుకున్నారు. అది కూడా పునర్వికలాణ గారు ఒప్పుకుంటారు, మన బృందావన రాజు గారు కూడా ఆ విషయాన్ని ఒప్పుకుంటారు. కానీ ఈ విషయం పబ్లిక్ కి తెలియదు కదా, ఏదైతే డబ్బులు వెనక్కి తెచ్చేసుకున్నారని. ఎవరైతే తునిలో బృందావనం రాజు గారు ఉన్న దగ్గరలోనే రమాదేవి గారు అని చెప్పి ఒక ఆవిడ ఉన్నారు. ఆవిడ ఏదైతే ఇది గమనించి బృందావన రాజు డబ్బులు ఇచ్చాడా లేదా అని పునర్వికలాన్ని అడిగారు. అడిగితే అప్పుడు బృందావన రాజు కోసం ఈవిడికి తెలిసిందనమాట. ఆ విషయం తెలుసుకొని అతన్ని నిలదీసి ఆ డబ్బులు ఈ సహస్ర మహావీరికి ఆర్యన్స్ కి వెళ్ళేలాగా చేశారు. మీకు అర్థమైందా? అది బృందావన రాజు గారు ఏంటంటే అతను డైరెక్ట్ గా ఇవ్వలేదు. ఏదైతే నేను అడిగితే నాకు ఎంతో కొంత ఇస్తానని మాట ఇచ్చారు కదా అతను, లైక్ ఏంటంటే అలాగా నాకు 16 లక్షల రూపాయలు ఇచ్చారు అతను. ఆ 16 లక్షలు కూడా ఆర్యాన్స్ అనే బేబీకి 5 లక్షల రూపాయలు ట్రాన్స్ఫర్ చేసాం. మిగతా 11 లక్షలు ఆన్లైన్ లో 8 లక్షల రూపాయలు మన బృందావన రాజు ఏం చేశారు, సహస్ర మహావీరికి ట్రాన్స్ఫర్ చేశారు. ఇంకా మిగతా అమౌంట్ ఏదైతే ఉందో అవి 10, 20, 50 రూపాయలు అవన్నీ కూడా నేను పేరెంట్ కి వెళ్ళి హ్యాండ్ ఓవర్ చేశాను. అది బృందావన రాజు గారు ఏంటంటే డైరెక్ట్ ఫోన్ కాల్ లో అప్డేట్ తీసుకున్నారు. ఇప్పుడు నేను వీడియో ఎందుకు చేయలేదు ఆ క్యాష్ కోసం అని అడగొద్దు, ఎందుకంటే నువ్వు డబ్బులు ఇచ్చావు, పేరెంట్ ఫోన్ కాల్ రికార్డింగ్ నీ దగ్గర ఉంటది, ఫోన్ లో చెప్పాడు మాకు హ్యాండ్ ఓవర్ అయిపోయిందని. ఏ బృందావన రాజు నువ్వెందుకని డబ్బులు ఇచ్చినోడివి నువ్వెందుకు కాల్ రికార్డింగ్ చేసుకోలేదు, లేదంటే నువ్వెందుకు ఒక వీడియో చేయలేదు? ఆ రోజు నువ్వు వీడియో ఎందుకు చేయలేదు? నువ్వు ఆ రోజు వీడియో చేయకుండా ఈ రోజు ప్రూఫ్ ఏంటి అని అడిగితే దాని అర్థం ఏంటి? సరే అక్కడ కూడా నేను తప్పు చేశానని అనుకుందాం, కానీ పేరెంట్ ఇందాక ఆడియో కాల్ ఏమన్నారు, మాకు డబ్బుల విషయంలో ఏ తేడా జరగలేదని ఒప్పుకున్నారు. అది కూడా ఇప్పుడు ఓకే, పేరెంట్ కూడా ఏదో అమాయకుడు లైక్ ఏంటంటే పాపం తెలిసి తెలియక నవీన్ రామ్స్ మోసం చేశాడు అనుకుందాం, ఓకేనా? నేను ఇంకొకటి చూపిస్తాను మీకు. హలో సిక్కోలు పేజ్ అని చెప్పి శ్రీకాకుళం అసోసియేషన్ ఉంది. లైక్ శ్రీకాకుళం ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ కలిసి కొంత అమౌంట్ కలెక్ట్ చేశారు పునర్వికకి. సో దానిలో నుంచి కూడా ఒక 5 లక్షల రూపాయలు నేను తారు ల్యాండ్ అమ్మి రోడ్ల మీద తిరుగుతున్నాను, లైక్ ఏంటంటే ఒక 2 ప్రాణాల కోసం నవీన్ అన్న అబ్బాయికి ఒక రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళని పిలిచి ఒక 5 లక్షల రూపాయలు చెక్ ఇచ్చారు. చెక్ ఇస్తే చెక్ ఇచ్చిన మరుసటి రోజు కూడా కాదు, ఆ రోజే ఈవినింగ్ నేను హాస్పిటలైజ్ అయ్యాను. ఎందువల్ల నాకు ఫీవర్ వచ్చి, ఎందుకంటే సహస్ర మహావీర్ కోసం చాలా తిరిగాను, తిరిగి అలసిపోయి నాకు హెల్త్ బాగోక హాస్పిటల్లో ఉంటే ఒక 2 రోజులు నేను వాళ్ళ ఫోన్ ఎత్తడం జరగలేదు. నేను ఫోన్ ఎత్తకపోయేసరికి ఒక 3వ రోజు ఏదైతే 3వ రోజు ఆ పేరెంట్ ఏం చేశారో తెలుసా? ఆ పేరెంట్ డైరెక్ట్ గా హలో సిక్కోలు వాళ్ళకి ఒక వాయిస్ మెసేజ్ పెట్టారు. ఏమని పెట్టారో వినిపిస్తాను చూడండి. అన్నయ్య మీ చెక్ ఇంకా మా దాకా రాలేదు. అన్నయ్య మీ చెక్ ఇంకా మా దాకా రాలేదన్నయ్య. అన్నయ్య మీ చెక్ ఇంకా మన దాకా రాలేదన్నయ్య అనే పదం ఆవిడ వాడారు. ఎవరికి? హలో సిక్కోలు పేజ్ వాళ్ళకి. ఇప్పుడు బేసిక్ గా ఫోన్ చేయాల్సింది ఎవరికి? నాకు. కానీ నన్ను నమ్మకుండా వాళ్ళకి కాల్ చేశారు. ఓకే నేను 2 రోజులు ఫోన్ ఎత్తలేదు కదా, నేను ఏదో డబ్బులు తేడా చేశాను అనుకుందాం. పోనీ వాళ్ళు ఏమైనా క్యాష్ ఇచ్చారా? కాదు, వాళ్ళు ఏమి ఇచ్చారు? చెక్ ఇచ్చారు. చెక్ విషయంలో ఎవరైనా మోసం చేయగలరా? చేయలేరు. ఓకే 5 లక్షలు నేను నిజంగానే ఏదో తేడా చేద్దామని 2 రోజులు ఫోన్ ఎత్తలేదనే అనుకుందాం. నేను తారు ల్యాండ్ అమ్మి నిజంగా 10 లక్షలు ఇచ్చాను కదా, సరే 10 లక్షలు ఇచ్చాడు కదా, అందులో 5 లక్షలు మళ్ళీ ఉంచేసుకున్నాడేమో అనుకుని కూడా ఒకసారి కామ్గా ఉండొచ్చు కదా, ఒక రోజు ఆగొచ్చు కదా. అంటే మన డబ్బుకి అత్యాస పడి ఆ పేరెంట్ ఆ డబ్బులు మనం ఎందుకు వదులుకోవాలి, ఆ డబ్బులు ఎలాగైనా పిక్కోవాలి అనే ఉద్దేశంతో మంచి చేసిన మనిషిని కూడా అనుమానించారు. అంత అనుమానం ఉన్న మనుషులు వాళ్ళు, ఆ అనుమానం ఉన్న మనుషులు ఈ బృందావనం రాజు ఇచ్చిన డబ్బులు కానీ లేదా బృందావనం చెప్పాడని ఆ చుట్టుపక్కల కొంతమంది క్యాష్ ఇచ్చారు, వాళ్ళందరి డబ్బులు కానీ ఆ వీడియోలు అయితే నేను పోస్ట్ చేశాను వాళ్ళు డబ్బులు తీసుకున్నట్టుగా. ఆ వీడియోలు చూసి నేను వీళ్ళకి ఇవ్వకపోతే వీళ్ళు ఊరుకుంటారా? ఎవరైతే నాకు క్యాష్లు ఇచ్చారో చుట్టుపక్కల గ్రామాల్లో అవన్నీ వీడియో రికార్డింగ్ చేసాము, అప్లోడ్ చేశాను. నెక్స్ట్ పేరెంట్ వాళ్ళతో వీడియో కాల్ కూడా మాట్లాడించాను. అవన్నీ తెలిసి పేరెంట్ ఊరుకుంటాడా?
ఏదైతే 2 రోజులు నాకు హెల్త్ బాగోక 5 లక్షల చెక్ విషయంలో నన్ను అనుమానించిన వాళ్ళు ఆ క్యాష్ వాళ్ళ చేతికి వచ్చే వరకు ఊరుకుంటారా? ఊరుకోరు. ఇప్పుడు చెక్ విషయంలో కూడా ఏం జరిగిందంటే ఆ 3వ రోజు కూడా నన్ను అనుమానించిందే కాకుండా డైరెక్ట్ గా చూడండి, ఇది క్లియర్ గా మీకు కనిపిస్తుంది లేదా? ఇది కనిపిస్తుందా? 5 లక్షల రూపాయలు ఫస్ట్ ది కనిపిస్తుంది నవీన్ గారు. మిలాప్ ఫౌండేషన్ కి ట్రాన్స్ఫర్ అయింది. ఓకే ఓకే అది ఎవరు డైరెక్ట్ హలో సిక్కోలు వాళ్ళు డైరెక్ట్ గా పేరెంట్ కి ట్రాన్స్ఫర్ చేశారు. ఎందుకంటే నేను ఆ చెక్ చింపేశాను. ఎందుకంటే పేరెంట్ నన్ను నమ్మలేదు. డైరెక్ట్ హలో సిక్కో పేజ్ వాళ్ళతో డైరెక్ట్ ట్రాన్స్ఫర్ చేయించేసాను, చెక్ చింపేసి. సో అప్పుడు పేరెంట్ కుదుట పడ్డాడు. సో ఎవరైతే మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తున్నారో వాళ్ళే మళ్ళీ మీకు రివర్స్ అవుతున్నారు. ఆబ్వియస్లీ అవుతున్నారు. డబ్బు చూసి ఎవరైనా ఆశపడతారండి. వాళ్ళు ఆశపడుతున్నారు. వాళ్ళు లైక్ ఏంటంటే నేను స్వార్థం లేకుండా వాళ్ళకి సహాయం చేసిన వాళ్ళు డబ్బు మీద ఆశతో డబ్బు వస్తుందనే దీంతో నన్ను ఈ రోజు ఫూల్ చేస్తున్నారు. ఇప్పుడు కూడా సహస్ర మహివీర్ తల్లిదండ్రులని నేను అన్నాం. ఎందుకంటే వాళ్ళు అమాయకులు. పాపం వాళ్ళ ఇంట్లో కదా సమస్య ఉంది, మా ఇంట్లో కాదు కదా. వాళ్ళ ఇంట్లో సమస్య వల్ల డబ్బు కోసం ఏదో ఆశపడుతున్నారు, వాళ్ళ పిల్లల కోసమే కదా అని ఆలోచించాను. కానీ ఈ రోజు వాళ్ళు ఏం చేశారు, ఏదైతే తారు ల్యాండ్ మా అమ్మగారికి వాళ్ళ అమ్మగారు ఇచ్చిన ల్యాండ్, లేదంటే నేను ఇష్టంగా కొనుక్కున్న తారు అమ్మేసి ఇచ్చిన డబ్బులు మళ్ళీ వెనక్కి అడిగాడు అని చెప్పి ఎలిగేషన్ వేసిన తర్వాత నాకు ఇంకా ఏం అనాలో అర్థం కాలేదు. ఎందుకంటే మనుషులు ఇలా ఉన్నారా, మనుషులు ఇలా చేస్తారా? నేను ఎన్ని సంవత్సరాలుగా సర్వీస్ చేస్తున్నాను, ఒక ఎలిగేషన్ వచ్చిందా? కానీ ఎందుకు ఈ ఎస్ఎంఏలో క్రౌడ్ ఫండ్ లో నాకు ఇలాంటి సమస్యలు వచ్చినాయి? ఎందుకంటే కోర్టుల్లో వ్యవహారం కాబట్టి డబ్బు చూసి లక్షల్లో కూడా ఇంజెక్షన్ చేపించుకోలేని స్థాయిలో ఉన్న వాళ్ళకి కోర్టుల్లో ఇంజెక్షన్ మనం చేపిస్తుంటే వాళ్ళు అత్యాశకు పోయి ఇలాగా నాలా మంచి చేసేవాడిని వెధవని చేసి కూర్చోబెట్టారు. అందుకన్నా నేనేం చెప్పలేను. సరే నవీన్, ఇంకొక క్వశ్చన్ ఉంది. ఈ సహస్ర మహావీర్ విషయంలో ఒక క్వశ్చన్ ఉంది. ఓకే, ఈ క్వశ్చన్ ఏంటి అంటే, ఎవరైతే పేరెంట్ ఉన్నారో ఆ పేరెంటే మాకు ఇంజెక్షన్ అవ్వలేదు, మా పిల్లలకి ఇంజెక్షన్ అవ్వలేదు అని క్లియర్ గా మెన్షన్ చేశారు. ఓకే. సో దాని మీద మీ సమాధానం ఏంటి? ఎవరైతే సహస్ర మహావీర్ ఉన్నారో మహావీర్ కి ఆల్రెడీ ఎప్పుడో ఇంజెక్షన్ జరిగిపోయింది. నేను వెళ్ళక ముందే ఒక ట్రయల్ ఇంజెక్షన్ అనేది తనకు జరిగిందంట. సో ఓన్లీ ఇంజెక్షన్ అవ్వాల్సింది ఎవరికి? సహస్రాకి. సో సహస్రా కోసం 1.5 కోటి కలెక్ట్ చేశాను. మీరు ఓన్లీ సహస్రాకే కలెక్ట్ చేయడానికి, అదే ఓన్లీ సహస్రాకే నువ్వు కలెక్ట్ చేసావు ప్రూఫ్ ఏంటి అంటే, మీరు ఇందాక ఆడియో విన్నప్పుడు అన్నా మీకు 1.5 కోటి దాటిన తర్వాత మిగతా డబ్బులు ఆర్యాంచుకోవాలి అని నీ మాట తీసుకున్నాను. ఆ మాటకి అర్థం ఏంటి? నేను 1.5 కోటి కోసమే ప్రయత్నం చేశాను. కానీ క్యాంపెయిన్ అయితే 32 కోట్ల కోసం జరిగింది. ఎందుకు? నేను అక్కడ వరకే ఫైట్ చేయగలను అని తెలిసి నేను అక్కడ వరకే కమిట్మెంట్ ఇచ్చాను. కానీ పేరెంట్ ఏంటి, లేదన్నా మాకు ఇద్దరికి కలిపి 16 32 కోట్లు కావాలి, మేము దానికే ప్రయత్నం చేస్తాము ఎందుకు అని క్వశ్చన్ చేశాను నేను. అన్నా లేదన్నా, మరి పిల్లలకి ఆ 16 కోట్లు ఇంజెక్షన్ వేస్తే ఇంకొద్దిగా మెరుగు అవుతారంట, లైక్ ఏంటంటే అందరి పిల్లలాగా అయిపోతారంట, డాక్టర్ చెప్పారని చెప్పారు. ఓకే, ఈ 1.5 ట్రైల్ ఇంజెక్షన్ ఏదో బాబు కేసు ఉంటారు, మళ్ళీ 16 కోట్లు చేస్తే ఇంకా బాగుపడతాడేమో అని చెప్పి ఆశపడ్డారేమో అని చెప్పి 2 ఇంజెక్షన్ కోసం నేను ప్రయత్నం చేశాను. మీకు అర్థమైందా? కానీ డాక్టర్ ఏం చెప్పారు, వన్స్ ఒక ట్రైల్ ఇంజెక్షన్ అయినా ఏదైనా ఇంజెక్షన్ అయిపోతే ఇంకొక ఇంజెక్షన్ వేయడానికి అవ్వదంట. సారీ. సో అందుకనే మహావీర్కి ఇంజెక్షన్ అయిపోయిందని అనౌన్స్ చేసేసాను. సో సహస్రాకి ఇంజెక్షన్ అయిందని నేను ఎక్కడా చెప్పలేదు, ఏ ప్రూఫ్ లేదు. నేను వీడియోలో ఏం చెప్పాను, శాంపిల్స్ కి వెళ్ళబోతున్నారు, తొందరలోనే ఇంజెక్షన్ అవ్వబోతుందని చెప్పాను. కానీ పేరెంట్ ఏంటంటే ఇంకేదో ఇంజెక్షన్ కొత్తది వస్తుందంట అని చెప్పి వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. స్టిల్ వెయిట్ చేస్తున్నారు వాళ్ళు. నేను ఇంజెక్షన్ అయిపోయిందని ఎక్కడ చెప్పలేదు, కానీ ప్రాబ్లం సాల్వ్ అయిందని అయితే చెప్పాను. అంటే పేమెంట్ వాళ్ళకి వెళ్ళింది అనే విషయం గురించి మీరు ప్రాబ్లం సాల్వ్ అయిందని చెప్పారు, అంతే కదా. ఇప్పుడు వాళ్ళ సమస్య ఏంటి? డబ్బు. అదే డబ్బులు ఉంటే ఆ రోజు రోడ్డు మీదకి వచ్చే వాళ్ళ నన్ను కాంటాక్ట్ అయ్యే వాళ్ళ. ఓకే ఫైన్. మరి ఇప్పుడు ఏదైతే అమౌంట్ ఉందో ఆ 1.5 కోటి ఆర్ సోయన్స్ చేంజ్,
అది సహస్ర వాళ్ళ పేరెంట్స్ దగ్గర ఉందా లేదంటే ఇంపాక్ట్ గురు వెబ్సైట్ లో ఉందా? యాక్చువల్ గా అరౌండ్ ఒక 90% వరకు